అయ్యో ఆగండి, చదివి వినిపిస్తా కదా. 10 కోడిగుడ్లు లీటర్ పాలు తాగినా రానటువంటి బలం ఇది తింటే వస్తుంది. బరువు తగ్గాలన్నా రక్తం పెరగాలన్నా ఇది తినండి, సరేనా? ఇది అంటుంది కానీ ఏది అని అనుకుంటున్నారా? ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో నా ఛానల్ నేమ్ అయితే అప్పు టాక్స్ అన్నమాట. సో ఇవైతే పెసర్లండి. పెసర్లను అయితే మనం ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలి. మంచిగా చేత్తో ఇలా పిసుక్కుంటూ అయితే మంచిగా నీట్గా కడుక్కోవాలి. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ నేను చెప్పాను కదా. మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఇలా నేను చెప్పే విధంగానైతే చేయండి, కంపల్సరీ బరువు అయితే తగ్గుతారు. మీరు ప్రూఫ్ కావాలనుకుంటే మీరు ఇవి నానబెట్టుకొని తినే ముందు ఒకసారి అయితే వెయిట్ అయితే చెక్ చేసుకోండి. ఇలా ఒక 1-2 మంత్స్ అట్లా చేయండి. అప్పుడు మళ్ళొకసారి వెయిట్ అయితే చెక్ చేసుకోండి, మీకే తెలుస్తుంది పెరిగామా తగ్గామా, ఇది యూజ్ఫుల్లా కాదా అని చెప్పేసి. సో శనగలుని పెసర్లు అయితే నానబెట్టుకోవాలి. ఇవి ఎంతసేపు నానాలంటే పెసర్లు అయితే ఒక 10 అవర్స్ నానితే సరిపోతుంది. సో శనగలు అయితే ఒక 10-15 అవర్స్ అయితే నానాలి. అలా నానిన తర్వాత వాటిని అయితే ఇలా ఒక పల్చని క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ అయినా టవల్ అయినా లేదంటే కర్చీఫ్ అయినా ఏదైనా సరే, నేనైతే ఒక చున్నీ తీసుకున్నాను అన్నమాట, కాటన్ చున్నీ. సో దాంట్లోనైతే వాటర్ ఏమీ లేకుండా ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఇలా అడిదిప్పుకోవాలన్నమాట. రౌండ్గా తింపుకున్న తర్వాత అది మంచిగా ఫిట్గా ఉంటుంది కదా. సో ఉడికినట్టు అయ్యి మంచిగా మొలకలు అనేటివి అయితే వస్తాయన్నమాట మనకు. సో దానికోసం అయితే ఇలా టైట్గా బిగించి అయితే మనం కట్టాలి. కట్టిన తర్వాత వీటిని మామూలుగా ఇట్లా ఎండ గాలి తగిలే చోట ఇట్లా పెట్టుకున్నా పర్లేదు, లేదంటే నార్మల్గా ఇంట్లో పెట్టుకున్నా పర్లేదు. చూడండి, చేత్తో ముట్టుకుంటే మనం బాస్మతి రైస్ బిర్యానీ ఉంటుంది కదండి, అది ఎలా ఉంటుంది పొరలు పొరలుగా, సో అట్లా ఉంటుందన్నమాట. జిగురు జిగురుగా బంకగా అస్సలే ఉండదు. స్మెల్ అయితే అస్సలే రాదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కర్రీ చేసుకొని అయినా తినచ్చు, లేదంటే నార్మల్గా ఇట్లా నార్మల్గా కొంచెం సాల్ట్ వేసుకొని పైన కొంచెం కారం వేసుకొని, లేదంటే సలాడ్ టైప్ చేసుకొని టమాటో అవన్నీ వేసుకొని అలానైనా తినచ్చు. ఇది ఎలా తిన్నా సరేనండి, హెల్దీ అండి. పిల్లలకు కూడా పెట్టచ్చు ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ అట్లా. సో ఇంత మంచి హెల్దీ అయిన ఫుడ్ని ఎందుకండి మనం మిస్ అవ్వడం. ఇవి చూసారా, నేను వేసిన కొన్నే వేసాను, ఒక 2 దోశలు అట్లా వేసాను అంతేనండి. కాకపోతే ఇవి మనం బయట కొంటే ఒక 50-70 రూపీస్ పెట్టినా కానీ రావండి. ఇంత క్వాలిటీగానైతే ఉండవు కదండి. అవి ఎప్పుడు చేసి పెడతారో, ఎప్పుడు ప్యాక్ చేసి పెడతారో. సో అట్లా అన్నమాట. మనం ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే మంచిది. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి. మన శరీరానికి విటమిన్ సిని చాలా బాగా అందిస్తాయి ఈ మొలకలు, మరియు రోగనిరోధక శక్తిని ఇది మెరుగుపరుస్తుంది. మనకు కాల్షియం, జింక్, ఐరన్ వంటి పోషక విలువలను అయితే అందిస్తాయి ఈ మొలకలు. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇంకా చెప్పాలి అంటే మన జీర్ణ వ్యవస్థ పనితీరునైతే చాలా మెరుగుపరుస్తుంది, మెదడు పనితీరును పెంచుతుంది, అలాగే ఒత్తిడిని తగ్గిస్తుంది, మన బాడీలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అయితే పెంచుతుంది, అదేనండి బ్లడ్ని. సో ఇవి అయితే రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి. సో ఇలా వీటిని అయితే కడతాం కదా మనం, కాటన్ క్లాత్లో కట్టిన తర్వాత నెక్స్ట్ డే చూసుకుంటేనైతే మొలకలు అయితే వస్తాయి. సో చూడండి, వాటిని అయితే ఇలా కర్రీ చేసుకుందాం. సో ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోనైతే ఒక 1 స్పూన్ అయితే 1 లేదా 2 స్పూన్స్ మీ క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకొని, జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం మెంతి పొడి కూడా వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత దాంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను ఇలా చిన్నగా. అది కూడా వేసుకున్న తర్వాత దాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదైతే కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా మగ్గుతాయి ఆనియన్స్. అవి వేసుకున్న తర్వాత అడుగంటకుండా మనం ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, సో అదైతే వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత అడుగు అంటుతుందండి, అలా అంటుకోకుండా మనమైతే మంచిగా కలుపుతూ ఉండాలి. తర్వాత దీంట్లో ఒక చిటికెడైతే పసుపు వేసుకోవాలి, తగినంత
పసుపు వేసుకున్న తర్వాత మంచిగా మరొకసారి అయితే కలుపుకోవాలి. చూడండి ఇలా ఈ కలర్కి అయితే వచ్చాక ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్. సో దీంట్లోనైతే మనకు మొలకలు వచ్చాయి కదా, ఆ మొలకలను అయితే వేసుకోవాలి. శనగలుని మనం ఏ మొలకలు తయారు చేసుకుంటే ఆ మొలకలు వేసుకొని మంచిగా ఆ ఆయిల్లో అన్నీ కలిసేలా కలుపుకోవాలి. అట్లా చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా ఈ మొలకలను అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూడండి ఆయిల్లో ఇట్లా ఉడుకుతున్నాయి కదా, ఆ టైంలో మనమైతే దీంట్లో తగినంత కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి నేనైతే స్పైసీగానే చేస్తున్నాను కర్రీ. సో ఒక 3 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. తర్వాత ఒక 1 స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి. మేము సాల్ట్ వేసాం కదా, చూసి ఇప్పుడు ఏమైనా అడ్జస్ట్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే వేసేసుకోవాలి. ఎందుకంటే మొలకలకు అయితే మంచిగా పడుతుందన్నమాట ఉప్పు కారం. నేను చిన్నప్పుడైతే అమ్మ ఈ బబ్బల కూర వండినా అని ఇవన్నీ వేరేసేదాన్ని. కాకపోతే ఏదైనా మన చేతితో చేసుకున్నప్పుడు దాని వాల్యూ తెలిసినప్పుడే కదా మనం దాన్ని వదలకుండా తింటాము. సో అట్లా అన్నమాట. సో ఏదైనా అలవాటు కావాలన్నా ఏదైనా మర్చిపోవాలి అన్నా అది ఏదైనా ఆఫ్టర్ మ్యారేజే కదండి. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. కావాలనుకుంటే ఒక చిన్న గ్లాస్ అట్లా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది ఫస్టే ఉడకబెట్టి వండుతారు. కాకపోతే అందులో ఉన్న ప్రోటీన్స్ అవన్నీ పోయిన తర్వాత మనం కర్రీ తినేం లాభం, అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే ఉడకబెట్టాను. ఇట్లా కర్రీలోనే ఉడుకుతుంది. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.